ఈరోజు సాబుల మీద బాబుల మీద మాట్లాడాలనుకుంటున్నాను. రాజ్యాంగ శక్తులు మోదీ సాబ్, అమిత్ షా సాబ్, అదేవిధంగా రాజ్యాంగేతర శక్తులు అదానీ సాబ్, అంబానీ సాబ్. ఇకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏదో చేయాలనే పాపం ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన బాబుల్ని సాబులు జోబీలో వేసుకొని ఉన్నారు. ఇక్కడ జగన్ బాబు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, కళ్యాణ్ బాబు కావచ్చు. ఈ రాష్ట్రంలో ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉండే వనరుల మీద హక్కులు సాధించేటటువంటి ధైర్య సాహసాలు వాళ్ళ జోబీల్లో పోని లీడర్ కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈరోజు చెప్పాలంటే ఆంధ్రప్రదేశమా భారతావని తలమానికమా అనే పరిస్థితి, భారతదేశానికే తలమానికం ఆంధ్ర రాష్ట్రం. ఇక్కడ సంపదని వీళ్ళు తీసుకొచ్చే గెట్స్ లేని లీడర్స్ గా ప్రజలకు అర్థమైంది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యామ్నాయం ఆవిర్భావం జరిగింది. ఖచ్చితంగా ఈ జోబుల్లో ఉండే పరిస్థితి లేకుండా ఉండే పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. పోతే మేము ఈ విధంగా ఎందుకు ఈ మీడియాలో ఉన్నామంటే, కార్పొరేట్ మీడియాల్లో వాళ్ళు కొట్టుకున్న తప్పితే వేరే ఏం కనపడదు. ఇంకా వేరే మీడియాలు ఉంటే వాళ్ళకేదో చేయాలని ఉన్నా కొంతమంది ఆ చేసే ధైర్య సాహసాలు లేవు. ఇంకొంతమందికి సిమ్ము చిప్పు లేని మీడియాలు ఉంటాయి. అందువల్ల మేము ఈ శల మహాదేవుని నమ్ముకొని చేస్తున్నాం ఫ్రెండ్స్.